దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త సంవత్సరం మొదట్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి వాళ్ళకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ముందు స్థానిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించాలని ప్రభుత్వం యోచించినట్టు తెలుస్తోంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇక నెక్స్ట్ మంతే స్థానిక ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు చేసినప్పటికీ కూడా ఈ బీసీలోనే ముస్లిం మైనార్టీని కూడా కలిపినట్టు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే రిజర్వేషన్ ప్రక్రియ మీద ప్రజలు కొంత అసమ్మతి తెలియజేస్తున్నప్పటికీ కూడా సరే ఓకే, ఈ ముందున్న రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ఈ రిజర్వేషన్ చాలా చక్కగా పనిచేస్తుందని కూడా ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్థానిక ఎన్నికల్లో మరి ఈ పోరులో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ముందంజ వేస్తుంది అనే విషయం కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వారి యొక్క పాలనను విసిగిపోయిన ప్రజలైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికి 1 year దాటిపోయింది కాబట్టి ఈ 1.5 year పరిపాలనలో కూడా వారి మీద ప్రజలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఈ స్థానిక ఎన్నికల్లోనే మొత్తం రిజల్ట్ రూపంలోనే ప్రజలు వారు బయట పెడతారు.